నుంచి ఇంకా క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇక్కడ రావడం లేదు. దానికి ఎలా చేస్తారు అంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా చేసే అవకాశం తప్పకుండా ఉందండి. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అంబాసిడర్ గారు 2-3 అంశాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ పోలీస్ స్టాండ్ ఏంటి అండ్ ఇరాన్ స్టాండ్ ఏంటి? మూడోది మీరు ఇందాక M³ గురించి చెప్పారు, నేను H³ గురించి కూడా మాట్లాడుతున్నాను. హమాస్, హూతీస్ అండ్ హెజ్బుల్లాస్ వీళ్ళు ఏ రకంగా వ్యవహరించబోతున్నారు? ఒకవేళ ఇఫెటాల్ యుద్ధం అనివార్యం అయ్యి బలూచిస్తాన్ మీద దాడికి పాకిస్తాన్ తెగబడితే ఆ 2 దేశాలు కలుస్తున్నాయి. ఇరాన్ ఏ రకంగా వ్యవహరించబోతుంది? ఇంకా ఇస్లామిక్ నేషన్స్లో బయట ప్రపంచం ఒప్పుకోకపోయినా అణ్వాయుధాలు ఉన్న దేశంగా ఇప్పటికే దాన్ని కన్సిడర్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ని కూడా కన్సిడర్ చేస్తున్నారు వెస్ట్ ఏషియాలో. సో ఈ అణ్వాయుధాలు ఉన్న దేశాలు అక్కడ తెగబడితే వెస్ట్ ఏషియా ఎలా కాబోతోంది అండ్ పాకిస్తాన్ రోల్ ఏంటి? M³ H³ ఎలాంటి రోల్ ప్లే చేయబోతుంది? వస్ గారు, ఇప్పుడు మీరు అన్నది ఆఫ్ కోర్స్ చాలా ఇంపార్టెంట్ ఇష్యూనే అది. ఇప్పుడు ఈ రోజు ఎలా ఉన్న పరిస్థితులు రేపు ఎలా అవుతాయి, ఇంకా కొద్దిగా టైం గడుస్తున్న కొద్ది ఎలా డెవలప్ అవుతుందని కనుక మనం ఆలోచించినట్టయితే చాలా వరకు ట్రబులింగ్ ఇష్యూసే ఇంకెక్కువ డెవలప్ అవుతాయి. కానీ దీనికి ఏదో మనకు డిప్లొమాటిక్గా శాంతియుతంగా ఏదో పరిష్కారం జరిగి పీస్ ప్రివైల్ అవుతుందనే అవకాశాలు అయితే తక్కువ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, ఇప్పుడు మనం బెలూచిస్తాన్ గురించి మనం ఆలోచించినట్టయితే అదే మన పెద్దలంతా మాట్లాడారు. దాని హిస్టరీ కనుక చూస్తే 7,000 years వాళ్ళ హిస్టరీతో ప్రకారం ఎప్పుడైనా కానీ వాళ్ళు ఇండిపెండెంట్గా బిహేవ్ చేయటం అని, తర్వాత జాగ్రఫికల్లీ చాలా అంటే డిఫికల్ట్ టెరైన్లు ఉన్నా కానీ వాళ్ళు విత్స్టాండ్ అయ్యి ఇది బ్రిటిషర్స్ తోటి వాళ్ళు ఏదైతే ఒప్పందాలు చేర్చుకున్నారో దాని తర్వాత 11th ఆగస్ట్ ఎందుకు వచ్చింది, ఎలా తయారైందో అలా అంత మనం చూసినట్టయితే ఇప్పటికైనా కానీ పాకిస్తాన్లో ఏదైతే డెవలప్మెంట్స్ అవుతున్నాయో ఈ డెవలప్మెంట్స్ అన్ని కొంతవరకు ఇరాన్ కూడా గమనిస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు బెలూచిస్తాన్ అనేది యాక్చువల్గా ఒక పార్ట్ ఆఫ్ ది ఇరాన్ కూడా బెలూచిస్తాన్లో ఒకప్పుడు కానేట్స్ ఏతున్నాయి వాటిలో ఒకటి పార్ట్ ఉన్నది. అప్పుడు ఇరాన్ కూడా ఆలోచిస్తుంది, ఇప్పుడు ఒకవేళ బెలూచిస్తాన్ కనుక ఇండిపెండెంట్ అయిపోయిన తర్వాత లేటర్ ఆన్ కొన్ని ఏరియాస్ అడ్జసెంట్ ఉన్నాయి కూడా మళ్ళీ వాళ్ళు క్లెయిమ్ చేసుకునే పరిస్థితి వస్తుందేమని కూడా వాళ్ళు కూడా ఆలోచన వచ్చింది ఒకప్పుడు కూడా. అది స్లోగా అవుతుంది. కాకపోతే ఏంటనంటే ఈ పాకిస్తానీస్ ఎక్స్ప్లాయిటేషన్ ఏదైతే ఉందో, మన ఇప్పుడు ప్రసాద్ గారు అన్నారు కదా, చైనా యాంగిల్ చాలా వరకు వచ్చేసింది. తర్వాత ఇప్పుడు అమెరికాను కూడా తీసుకొచ్చి మునీర్ అన్నాడు కదా, మేము రేర్ ఎర్త్ మెటల్స్ అని మేము ఆఫర్ చేస్తాం తీసుకోండి అని ట్రంప్ కు ఆయన ఏదైతే సందేశం ఆయన US వెళ్ళినప్పుడు వైట్ హౌస్ కి ఆయన జేబులో పెట్టుకుని వెళ్ళి తీసుకెళ్లి సమర్పించి వచ్చాడు కదా. ఎగ్జాక్ట్లీ అదే ఏంటంటే ఈ రెండింటిని చేశాడు ఆయన. ఒకటి చైనాను అక్కడ పెట్టుకోవటం, అమెరికాను కూడా తీసుకొచ్చి అక్కడ పెడితే తన పొజిషన్ చాలా సేఫ్ గా ఉంటుందనే పద్ధతిలో మునీర్ అలా ప్రొసీడ్ అవుతున్నాడు. కానీ ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ యాంగిల్ మనం ఏంటి ఆలోచించాల్సి వచ్చిందంటే, ఇరాన్ ఒక విధమైన కొద్దిగా ఎవర్స్ అయిన ఇది బలూచిస్తాన్ ఏర్పడినప్పుడు మన కొంత పార్ట్ కూడా ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది. దానికంటే ఈ మునీర్ చేసే ప్రయత్నాలలో చైనాను తీసుకొచ్చి పెట్టడం ఓకే, ఎందుకంటే ఇరాన్కు చైనాకు బాగానే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. అమెరికాని ఎప్పుడైతే తీసుకొచ్చి పెట్టాలనుకుంటున్నాడో మునీరు, సో ఇరాన్ కూడా దానికి నేచురల్ గా కన్సర్న్ అంటే ఎగ్నెస్ట్ అయిపోతున్నది. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు బెలూచిస్తాన్ అనేది ఇప్పుడు మన పెద్దలంతా మాట్లాడినప్పుడు స్లోలీ ఒక స్టేజ్కి ఎలా వస్తున్నది అని అంటే ఇండిపెండెన్స్ ఆఫ్ బెలూచిస్తాన్ అన్స్టాపబుల్ అయ్యే పరిస్థితికి వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, మీరు అన్నట్టు ఎయిర్ పవర్ లేదు కదా అంటే ఏ పవర్ కానీ బిజిల్ పవర్ అవుతున్నది వాళ్ళకు. ప్రజలంతా ఇప్పుడు 100% రివోల్ట్ అయినప్పుడు, ఎందుకంటే ముందు మీరు అన్నారు కదా మన సంవత్సరాలు గారు అన్నట్టు ఏదంటే BLA, BLF తర్వాత ఇంకా అదర్ ఇంటలెక్చువల్ గ్రూప్స్ అన్ని స్ప్లింటర్ గా అయిపోయి ఒక ఏకదాటి మీద రాలేకపోయారు వాళ్ళు. కొంతమంది ఏంటంటే ఓకే అటానమస్ ఉంటే సరిపోతుంది, ఇంకో అసోసియేషన్ పాకిస్తాన్ ఉండాలనేది. కొంతమంది ఇప్పుడు BLA మొత్తం కంప్లీట్ గా రాడికల్ వ్యూ పోవటం, BLF కొంతవరకు మీడియాలో మిడిల్ స్టాండ్ తీసుకోవటం, ఇవన్నీ జరుగుతున్న రోజులు వేరు. ఇప్పుడు మాత్రం ఆల్మోస్ట్ ఈ అన్ని గ్రూప్స్ అన్ని కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చి దేర్ ఈస్ ఓన్లీ వన్ సొల్యూషన్, ఇండిపెండెంట్ బెలూచిస్తాన్ కావాలి అనేది పద్ధతిలోకి వచ్చారు. కాబట్టి ఈ రోజు కాకపోతే రేపు అయిపోతుంటది. అయితే దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఇరాన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ యాక్సిస్ ఒకటి చెప్పారు, ఈ తర్వాత M3 యాక్సిస్ ఒకటి చెప్పారు. కాబట్టి ఈ రెండు కూడా కాంట్రడిక్టరీగా ఒకసారి కనిపించిన
ఇప్పుడు ఏమవుతున్నది అంటే ఇరాన్ కూడా ఆధిపత్యం, ఇప్పుడు ఇరాన్ షియా, ఈ గ్రూప్ ఏర్పడ్డది సున్నీ. ఆల్మోస్ట్ సున్నీ షియాకు కనుక మధ్యన ఏదన్నా ఇలా స్ట్రగుల్ ఏర్పడినప్పుడు వాళ్ళు డామినేట్ చేయాలి, వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు అనుకుంటున్నారు. అయితే ఒక రకంగా చూస్తే అయితే ఇరాన్ అంతా ప్రాక్సీస్ తోటి ఎక్కువ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చింది. ఏమవుతుంది రేపు అమెరికానే మేము అడ్డుకున్నాము, ఓడించాము కాబట్టి మీరు ఎంత అనే పద్ధతిలో వాళ్ళు బిహేవ్ చేసే పద్ధతులు ఉంటుంది. అందుకనే కదా ఇప్పుడు హూతీస్ను ఇమ్మీడియట్ గా సౌదీ మీద ఇప్పుడు ఈ మెక్కాలో ఏదైతే అగ్రిమెంట్ జరుగుతుందో అంతకన్నా ముందు నుంచే ఇరాన్ తెలుసు. పాకిస్తాన్ మీడియేట్ చేస్తూ కూడా టర్కీ సౌదీతో కలిసి వాళ్ళకి ఏదో అకార్డ్ చేసుకుంటున్నారని కానీ ఏదో జరుగుతుంది. అయినా కానీ ఇప్పుడు ఇరాన్ ఏం చేసి సౌదీ మీద అటాక్ చేసింది హూతీస్ ద్వారా, తర్వాత నైబర్ కంట్రీస్ అన్ని బహ్రెయిన్ కాంచి మొదలు పెడితే డౌన్ ఖతార్ దాకా అటాక్ చేస్తుంది. అయినా కానీ పాకిస్తాన్ సౌదీకి ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అకార్డ్ ప్రకారం పాకిస్తాన్ సైన్యాన్ని పంపాల సౌదీకి, కానీ అదేం చేయలేదు కూడా. సో ఇటువంటి అన్ని పేపర్ మీద అకార్డ్స్ ఓకే, బట్ ప్రాక్టికల్ గా ఇరాన్ పాకిస్తాన్ పోయి సైన్యాలు పంపించి అటాక్ చేసేది, లేకపోతే అదర్గా ఇది సౌదీ మీద కనుక ఈ దాడులు జరుగుతున్నప్పుడు ఈ పాకిస్తాన్ కూడా పోయి డైరెక్ట్ గా వాళ్ళకి అసిస్ట్ చేసి దాన్ని ఎదుర్కొనేది అది మాత్రం జరగదు. అందుకనే ఈ ప్రాక్సీ వార్లు ఏదైతే జరిపిస్తుందో ఇరాను, అది ఇప్పుడు ఈ రోజు అమెరికా ఎంతో ప్రయత్నం చేస్తుంది, ఇజ్రాయెల్ ఎంతో ప్రయత్నం చేస్తుంది కంటైన్ చేయనికి. కానీ అది కంటైన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఈ సున్నీ షియా ఏదైతే రైవలరీ ఉందో అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. టర్కీ డామినేట్ చేయాలనేది ఒక స్టేజ్లో అయితే పాకిస్తాన్ మేమే చేసేస్తామనే పద్ధతులు వచ్చారు. కానీ పాకిస్తాన్ పరిస్థితులు బాగలేవు కాబట్టి ఇక బెగ్గర్ కెనాట్ చూస్ వాట్ ఎవర్ హీ వాంట్స్ అనే పరిస్థితులు ఉన్నది పాకిస్తాన్. కాబట్టి టర్కీని సౌదీని కలుపుకొని వాళ్ళు అనుకునేది సాధించుకోవాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉంటున్నారు. ఈ ఎంక్యూ లేకపోతే మెక్కా అక్కడ ప్రకారం ఈ ఇది హమాస్ తోటి హూతీస్ తోటేమో ఇరాన్ కంటిన్యూ అవుతుంది. అమెరికా ప్రాబల్యం ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు అయితే తగ్గిపోతుందో సౌదీకి భయం పుట్టడం వల్లనే ఇలాంటి అకార్డు తీసుకోవడం జరుగుతుంది. అయినా కానీ ఇరాన్ ఇప్పుడు మాత్రం ఇట్ హెస్ బికమ్ మోర్ స్ట్రాంగర్. ముందు వార్ కన్నా యాక్చువల్ గా లాస్ట్ జూన్ లో ఏదైతే అటాక్ చేసిందో ఇజ్రాయెల్ అమెరికా ఏది న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ అవి తీసేశారో అప్పుడు ఏదో సాధించారు అనుకున్నారు. కానీ ఈ ఫిబ్రవరి అటాక్ తర్వాత ఇప్పటిదాకా వచ్చిన వార్లో చూస్తే మనకు అందరికి తెలిసిపోయింది ఏ పరిస్థితుల్లో అమెరికా భయపడుతుందో. అందుకని ఇరాన్ పొజిషన్ చాలా అంటే స్ట్రాంగ్ అవుతుంది తప్ప అది మాత్రం వీక్ కాదు. ఈ అకార్డులో తోటి మనం పెద్దగా వరిగా అవసరం లేదు. దాని తర్వాత ఈ బెలూచిస్తాన్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మనకు. ఇండైరెక్ట్ గా మనం ఆఫ్ కోర్స్ ఏదైతే చేస్తున్నామో మన పెద్దలు కూడా అన్నట్టు ఇమ్మీడియట్ గా మనం రికగ్నిషన్ ఇవ్వనవసరం లేదు. కానీ ఇజ్రాయెల్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు, అదర్ కంట్రీస్ కూడా మనం ఉపయోగించు. అక్కడే ఉంటుంది మన డిప్లొమాటిక్ స్కిల్ అనేది. అది వచ్చినప్పుడు మెటీరియల్ తర్వాత రెండు మోరల్ సపోర్ట్ ఇంకా మనం పెంచుకుంటూ మెటీరియల్ కూడా మనం ఇవ్వాల్సి వస్తే ఇవ్వచ్చు. వయా డిఫరెంట్. మనం ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ముజాహిద్దీన్స్ వాళ్ళంతా ఎంతో ప్రాబ్లమ్స్ ఇచ్చారు మనకు. అయినా కానీ మళ్ళీ ఇప్పుడు మనకు వాళ్ళే మన ఫ్రెండ్లీగా మన దగ్గరికి వచ్చి పాకిస్తాన్ ఇలా చేస్తుంది అలా చేస్తుంది అంటున్నారు. కాబట్టి డిప్లొమసీలో ఈ రోజు ఉన్న మన క్లోజ్ ఫ్రెండ్సే రేపు ఏమవుతారు అనేది మనకు తెలియదు. తర్వాత ఇప్పుడున్న ఎనిమీస్ ఎక్కడ పోయి మళ్ళీ చివరికి మనకు వస్తారనేది తెలియదు. మన డిప్లొమాటిక్ స్టాండ్ కనుక క్లియర్ కనుక ఉండి ఉంటే నేచురల్ గా మనకు అనేది ఏదైతే ఎయిమ్స్ ఉన్నాయో మనం అచీవ్ చేసుకోవచ్చు. మెయిన్ ఏమనంటే పాకిస్తాన్ ఈ స్టేజ్ లో చాలా వీక్ అయిపోవటం ఉంది. పొలిటికల్ గా వీక్ అయిపోయింది, ఎకనామికల్ గా వీక్ అయిపోయింది. ఈ అలజడులు కనుక ఎక్కువైపోయి రైట్ అంబాసిడర్ గారు ఒకసారి గిరిధర్ గారు మనకి సెప్టెంబర్ 2025లో యునైటెడ్ స్టేట్స్ అలాంగ్ విత్ యూకే అండ్ ఫ్రాన్స్ వీళ్ళ దగ్గరకు ఒక ప్రపోజల్ వస్తుంది. యునైటెడ్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పెట్టారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని దానికి అనుబంధంగా పనిచేస్తున్న మజీద్ బ్రిగేడ్ని టెర్రరిస్ట్ ఎంటిటీగా గుర్తించాలని చైనా పాకిస్తాన్ అడిగితే యుఎస్ యూకే ఫ్రాన్సు దాన్ని టర్న్ డౌన్ చేశారు. మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు బలూచీలకి వ్యతిరేకంగా ప్రపంచ పోలీస్ పనిచేస్తాడా, బలూచీలకు అనుకూలంగా ఉంటాడా, న్యూట్రల్గా ఉంటాడా, లేకపోతే ఆల్రెడీ పీకల్లోతు మునిగిపోయి ఉన్నాడు కదా ఇరాన్ వార్ తర్వాత, లోకల్గా ఆయనకు వస్తున్న రెసిస్టెన్స్ దాని మీద ఫోకస్ పెడతాడా? ఎందుకంటే అమెరికా రోల్ని కూడా మనం ఇక్కడ తీసిపారేయలేం. అంటే చేసినా చేయకపోయినా ఏనుగు సచ్చినా బతికినా ఒకటే అన్నట్టు వాడు చేసినా చేయకపోయినా వాడేం చేయబోతాడు అనే దాని మీద అయితే స్పెక్యులేషన్స్ అబ్జర్వేషన్స్ చాలా గట్టిగా ఉన్నాయి.
ఎందుకంటే ఇప్పుడు బిఎల్ఏని టెర్రరిస్ట్ ఎంటిటీగా అయితే మేము గుర్తించాం. ఆ రోజు 3 దేశాలు చెప్పాయి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో. ఈ రోజు ఏమన్నా గుర్తించే అవకాశం ఉందా? అంటే ఇది అమెరికా యొక్క హిపోక్రసీ ఒకటి చూడాలి. యునైటెడ్ నేషన్స్